జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఇక్కడ గమనించినట్లయితే వీరు సమస్య చెప్పుకుందామని వెళ్ళిన వాళ్ళకి ఏమెదురైందని గనక ఆలోచన చేసినట్లయితే సమస్య ఎదురైంది. ఏంటా సమస్య? ఆహారం అనే సమస్య ఎదురైంది. యేసు ప్రభుతో సమస్య చెప్పుకుందామని వెళ్ళారు, మా బాధలు తీరుస్తాడని వెళ్ళారు, యేసయ్య ఉన్న చోట సమస్య ఉండదు అని అనుకున్నారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే సమస్య చెప్పుకుందామని వెళితే సమస్య ఎదురైంది. బాగా ఆలోచన చేయండి. చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు. ఏమనుకుంటా ఉంటారేంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు ఉండవని అనుకుంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే బాధలు ఉండవని అనుకుంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఉండవని అనుకుంటారు, యేసు ప్రభువుని విశ్వసిస్తే ఇంకా జీవితం చాలా సాఫీగా ఉంటుంది అనుకుంటా ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కష్టాలు ఉన్నాయి, యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళకి కష్టాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి బాధలు ఉన్నాయి, యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళకి బాధలు ఉన్నాయి. జీవితం అంటేనే, మానవ జీవితం అంటేనే కష్ట సుఖాలతో మిళితమై ఉన్న జీవితం. కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి, సమస్యలకి ఇదిగో మానవుడు అతిథుడు కాదు, మానవుడు సమస్యలలో మిళితమై ఉన్నవాడు, కష్ట సుఖాలలో మిళితమై ఉన్నవాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పరిస్థితులు మానవ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడు? నీ సమస్యలలో నుండి, అది పాపం కావచ్చు, వ్యసనం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, భయంకరమైన పరిస్థితి కావచ్చు, ఏం చేయగలిగితే దేవుడు నీకు అద్భుతమైన విజయాన్ని ఈ సమస్యలలో నీకు అనుగ్రహిస్తాడని గనక ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా చూద్దాం, ఏం చేస్తే మన సమస్యలలో నుండి మన దేవుడు మన చేయిని బలపరుస్తాడు. నెంబర్ 1 అక్కడ కనబడతా ఉంది కదా, యేసు ప్రభు ఫిలిప్పు అనే ఒక ఆయన ఉన్నాడు. ఫిలిప్పును ఈ విధంగా అడుగుతా ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మానవుని జీవితంలో మానవుడు దేనికుండా ప్రయాణం చేస్తున్నాడో తెలుసు, మానవుని జీవితంలో మానవుడు ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నాడో తెలుసు. తెలిసిన దేవుడు, ఇదిగో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, వాడు ఏం చేస్తాడా అని పరీక్షించి ఫిలిప్పును అడుగుతా ఉన్నాడు. ఫిలిప్పు, నాయనా ఫిలిప్పు, ఇంతమంది వచ్చారు కదా, సమస్యలు చెప్పుకుందామని వచ్చారు కదా, మరి ఇక్కడ ఏమొచ్చింది? ఆహారము సమస్య వచ్చింది, కొరత అనే సమస్య వచ్చింది, మరి ఏం చేద్దాం అని అడిగితే ఫిలిప్పు మాత్రం ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? సమస్యనే చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడండి? సమస్యనే చూస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు ఆయన అక్కడ? నాయనా, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఆహారం పెట్టుట బహు కష్టం, ఇది అసాధ్యం, ఇది జరగని పని, ఇది నెరవేరని పని. ఎందుకో తెలుసా? ఇక్కడ కొట్టులు లేవు, ఇక్కడ ధనధాన్యాలు లేవు, ఏమీ లేవు. ఇంతమందికి పెట్టాలన్నా చాలా డబ్బులు కావాలి, కాబట్టి కష్టం, కష్టం, అసాధ్యం అని అనుకుంటా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడు ఈయన? సమస్యను చూస్తా ఉన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, మనం సమస్యలలో ఉన్నప్పుడు, అది ఏ సమస్య అయినా సరే, మనం సమస్యలలో ఉన్నప్పుడు సమస్యను కాదు కానీ దేవుని శక్తిని మనం చూడగలగాలి. దేవుని శక్తిని నువ్వు చూడగలిగితే, సమస్యలలో దేవుని శక్తి మీద ఆధారపడగలిగితే, సమస్యలలో దేవుని యొక్క అత్యున్నతమైన ప్రభావం మీద నువ్వు ఆధారపడగలిగితే, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు అద్భుతమైన రీతిలో విడిపించగల సమర్థుడు. సమస్యలలో దేవుని శక్తి మీద ఆధారపడగలగాలి. ఇక్కడ ఫిలిప్పు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? సమస్యనే చూస్తూ ఉన్నాడు. చాలామంది ఇలాగే చూస్తూ ఉంటారు. ఏమండి, దేవుని దగ్గరికి వెళ్తే జరగదండి, ఇంత ఘోరమైన పాపినండి, నా వ్యసనంలో నుండి బయటికి రాలేనండి, నా పాపాల్లో నుండి బయటికి రాలేనండి, నా ఇబ్బందుల్లో నుండి బయటికి రాలేనండి, నా చిక్కుముడుల్లో నుండి బయటికి రాలేనండి, నా పరిస్థితి మారదండి, నాకు మంచి రోజులు లేవండి, నేను ఇలాగే ఉండిపోతానండి, భయంకరమైన ఊపిలో ఉన్నానండి అని పలికే వాళ్ళు ఉన్నారు. అయితే పలికే వాళ్ళు ఎవరైనా సరే, సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో సమస్యల మధ్యలో దేవుని శక్తి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సమస్యల మధ్యలో దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
మానవునికి రెండు రకాలైన సమస్యలు ఉన్నాయి. మానవునికి రెండు రకాలైన సమస్యలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన సమస్య, రెండవది ఆధ్యాత్మికమైన సమస్య. ఒకటి భౌతికమైన సమస్య, రెండవది ఆధ్యాత్మికమైన సమస్య. భౌతికమైన సమస్య ఏంటో తెలుసా? బలహీనతలు. భౌతికమైన సమస్య ఏంటో తెలుసా? అనేక రకాలైన విచారములు, ఇబ్బందులు, వ్యాధివాదులు. మరి ఆధ్యాత్మికమైన సమస్య ఏంటో తెలుసా? అపరాధ భావం, పాపం, వ్యసనాలు. ఇవి మానవుడు బాధపడతా ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, భౌతికమైన సమస్యతో బాధపడతా ఉందామే. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావంతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావంతో బాధపడతా ఉంటే చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. సొంత కుటుంబమే ఆమెను కాదన్నారు. సాక్షాత్తు దేవాలయంలోనికి కూడా వెళ్ళలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అయితే ఈ సమస్యల మధ్యలో ఒక ఆయన గురించి ఉన్నది. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసయ్య. ఆయన దగ్గరికి వచ్చింది ఆమె. ఎప్పుడైతే ఆయన దగ్గరికి ఆమె వచ్చిందో, ఆయన మీద ఆధారపడిందో, ఆయన శక్తిని పొందుకోవాలని ఆశపడిందో, ఆ సమస్యలలో దేవుడు గొప్ప విడుదలను ఆమెకు అనుగ్రహించాడు. 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ రక్తస్రావము కాస్త ఆగిపోయింది. సమస్యలలో దేని మీద ఆధారపడాలో తెలుసా? దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడతా ఉన్నావు ఈరోజు? మనుషుడు ఎవడెవడి మీద ఆధారపడుతూ ఉంటాడు. అయితే నా దేవుడు అన్నీ తెలిసిన దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అన్నీ తెలిసిన దేవుడు మనుషులను చూస్తూ ఉన్నాడు. నా పిల్లలు నా దగ్గరికి వస్తే విజయాన్ని అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక రెండవ సమస్య ఆధ్యాత్మికమైన సమస్య. ఆధ్యాత్మికమైన సమస్య. భౌతికమైన సమస్య కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. భౌతికమైన సమస్య కొంతమంది అనుభవిస్తారు, కొంతమంది అనుభవించరు. కానీ ఆధ్యాత్మికమైన సమస్య, పాపం అనే సమస్య, అపరాధ భావం అనే సమస్య ప్రపంచంలో ప్రతి ఒక్కడికే ఉన్నది. ఈ సమస్య లేదనేవాడు ఎవ్వడు కూడా లేడు. నాలో పాపం లేదు అనే మనుషుడు ఎవ్వడు లేడు. మనం జన్మతః కర్మతః పాపులం. మనలో పాపం ఉందనడానికి, మనుషులలో పాపం ఉందనడానికి భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఒక వ్యక్తి ఇలా పలికాడు. ఏమన్నాడో తెలుసా? ఆయన అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్తాకామ భోగేశ పచంతి నరికి అచితో అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో చాలా రకాలైన అందాలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా రకాలైన ఆకర్షణలు ఉన్నాయి. వాటిని అనుభవిస్తున్నంతసేపు ఆనందాన్ని ఇస్తున్నాయి, అనుభవించిన తరువాత నరక వేదనను మిగులుస్తున్నాయి. ఈ నరక వేదన నుండి నన్ను ఎవరు తప్పిస్తారు అని అడిగితే ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఆ ప్రశ్నకు ప్రపంచంలో ఎవ్వరూ బదులివ్వలేదు. కానీ ఆ ప్రశ్నకు ఒకే ఒక్కడు ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చాడు. ఎవరో తెలుసా? ఆయన నజరేయుడైన యేసయ్య. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నేనే ఆయనని మీరు నమ్మకపోతే మీ పాపములో చనిపోతారన్నాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని పలికాడు ఆయన. సమస్యను తీర్చగల సమర్థుడైన, నీ సమస్య కంటే గొప్పవాడైనా, అది వ్యసనమైనా, అది రోగమైనా, బాధైనా, ఇబ్బంది అయినా, నా దేవుడు తన చిత్తానుసారంగా నీ జీవితంలో కార్యము చేయగల సమర్థుడు. కాబట్టి మనం ఏం చేయగలగాలో తెలుసా? సమస్యల గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడాలి. మనుషులు ఎవరెవరి వైపు చూస్తూ ఉంటారు. మనుషులు నలుదిక్కులకి చూస్తూ ఉంటారు. ఏ దిక్కుకు చూసినా సహాయము మనుషునికి రాదు. కానీ పై దిక్కుకు చూడగలిగితే నీ జీవితంలో ఉన్న సమస్యల కంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసా? కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము అని పలుకుతూ ఉన్నాడు. నెంబర్ 1, మానవుడి జీవితంలో సమస్యల గుండా ప్రయాణం చేసేటప్పుడు ఏం చేయగలగాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని శక్తి మీద ఆధారపడగలగాలి. రెండో విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వెంటనే కింద మనం చదివినట్లయితే అక్కడ ఇంకొక ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎవరని కనుక ఆలోచన చేసినట్లయితే ఆయన ఆంద్రేయ.
8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా రెండవది, సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో విజయాన్ని సాధించడానికి మనం చేయవలసిన రెండవ పని ఏంటని గనక ఆలోచన చేసినట్లయితే, మన దగ్గర ఉన్నది చిన్నది చాలు, అది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు దాని ద్వారా అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. మన దగ్గర ఉన్నది చిన్నది చాలు, అది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు దాని ద్వారా అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్ ఏం చెప్పాడు? సాధ్యం కాదన్నాడు. సమస్యనే చూశాడు, సమస్య వెనకాల ఉన్న దేవుణ్ణి చూడలేకపోయాడు. కానీ ఇంకొక శిష్యుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన ఆంద్రేయ. ఆయన మాత్రం దేన్ని చూస్తూ ఉన్నాడో తెలుసా? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూసి ఈయన చేసిన పని ఏంటంటే, అరే దేవుడు చాలా గొప్పోడు, దేవుడు చాలా ఉన్నతమైన వాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని వెంటనే 5,000 మంది కంటే ఎక్కువ ప్రజలు అక్కడ కూర్చున్నారు కదా, మగోళ్ళు ఉన్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, బాయ్స్ ఉన్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళాడు ఆయన. ఒరే బాబు, దేవుడు చిన్న వాటిని కూడా గొప్పగా వాడుకోగల సమర్థుడు. నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ఉందా అని వెతికాడు. ఎవరి దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు స్త్రీల డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. స్త్రీల డిపార్ట్మెంట్లోకి వచ్చి, అయ్య బాబు మీ దగ్గర ఏమైనా ఉందమ్మా అని అడిగాడు. ఎవరి దగ్గర ఏమీ లేదు. అలా చంటి పిల్లలు కూర్చున్నారు, చిన్నపిల్లలు కూర్చున్నారు యేసయ్య బోధ వినడానికి. అంటే తిరిగి వచ్చేస్తా ఉన్నాడు ఆయన. సడన్గా తగిలింది కాలుకి ఒక బాక్స్లో నుండి 5 రొట్టెలు 2 చేపలు కనిపించినాయి. ఇది ఎవరిదిరా బాక్సు అని అడిగాడు ఆయన. నాదే సార్ అన్నాడు ఒక వ్యక్తి. ఒరే, ఇది యేసయ్యకి ఇస్తావా? ఇది యేసయ్యకి ఇస్తావా? ఇది ఎందుకు తెచ్చుకున్నావు అసలు అని అడిగితే ఆ కుర్రోడు అన్నాడు, మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్. బహుశా నేను ఊహించి చెప్తున్నాను ఈ మాట. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్, అందుకే మా అమ్మ యేసయ్య దగ్గరికి వెళ్ళమంది. నేను బహుశా ఈ క్యారేజ్ తెచ్చుకున్నాను, కానీ అంత పెద్ద ప్రభు గొప్ప మాటలు చెప్తా ఉంటే ఎలా తినాలనిపిస్తుంది సార్? తినలేదు. ఆయన మాటలు వింటా ఉండిపోయాను, నాకు ఆకలి లేవు యేసయ్య మాటలు వింటా ఉంటే, అందుకే తినలేదు అన్నాడు. సరే కానీ తినకపోతే తినకపోయావు, ఈ చిన్నది యేసయ్యకి ఇస్తావా? యేసయ్య నీ జీవితంలో, మనందరి జీవితంలో కార్యం చేస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు. అంటే ఇంతమంది జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని చేస్తాడంటే నేను ఎందుకు ఇవ్వను సార్? ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఈ చిన్నదాన్ని పట్టుకెళ్ళి ఆంద్రేయ ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా? యేసయ్య చేతిలో పెట్టాడు. ఇతనుకున్న విశ్వాసాన్ని చూడండి, ఇతనుకున్న గొప్పతనాన్ని అనుగ్రహించండి, ఒకసారి అన్వయించుకోండి. ఆంద్రేయ ఈ చిన్నదాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా? యేసయ్య చేతిలో పెట్టాడు. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ స్వరముతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. మన జీవితంలో ఉన్నది చిన్నది చాలు. ఏమీ లేదేమో, ఒట్టివాడిగా మిగిలిపోయావేమో, ఇదిగో బలహీనుడిగా మిగిలిపోయావేమో, బలహీనురాలుగా మిగిలిపోయావేమో, ఇదిగో కృషించిపోయి మిగిలిపోయావేమో, అందరూ విసర్జించి మిగిలిపోయావేమో, చుట్టూ నలుగురు ఉన్న జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ మిగిలిపోయావేమో. అయితే నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ఒంటరి జీవితాన్ని, చిన్న జీవితాన్ని పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాలో తెలుసా? యేసయ్య చేతిలో పెట్టావు. నిజముగా ఆయనకి సమర్పించుకో, నిజముగా ఆయనకి అర్పించుకో. నీ జీవితాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన బలమైన విజయోత్సవములోనికి నడిపిస్తాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు చిన్న వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన చిన్నవాటితో ఏం చేస్తాడండి? ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు చేతిలో ఉన్నదేంటి? ఒడిసేల. ఎంత ఉన్నది? చాలా చిన్నది. దాంతో పెద్ద గొలియాతును సంహరించగలిగాడు కదా. మోషే చేతిలో ఉన్నదేంటో తెలుసా? చిన్న కర్ర. ఆ కర్రతో అద్భుతమైన కార్యాలు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. గిద్యోను అనే ఆయన ఉన్నాడు. గిద్యోను చేతిలో ఉన్నది కొండ.
గిద్యోను జీవితంలో ఉన్నది కొండ. ఆ ద్వీపంతో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నేను చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఆయన కనబడుతూ ఉంటాడు, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఆయన కనబడుతూ ఉంటారు. చదవద్దు కానీ ఆయన పేరు షమ్గర్. ఏం పేరు చెప్పండి? షమ్గర్. షమ్గరు అనే ఆయన పొలంలో పనిచేసుకునే ఒక సామాన్యమైన వాడు, పొలంలో పనిచేసుకునే ఒక సామాన్యమైన రైతు. అయితే ఈ రైతును దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుండి విడిపించడానికి ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. బాగా గమనించండి, షమ్గరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. షమ్గరు యుద్ధశూరుడు కాదు, యుద్ధ వీరుడు కాదు. షమ్గరు చేతిలో కత్తి లేదు, షమ్గరు చేతిలో ఆయుధం లేదు. మరేమున్నది అని గనక ఆలోచన చేస్తే ఒక పశువులను తోలుకునే కర్ర మాత్రమే ఉన్నది. తోలాకర్ర అంటారు దాన్ని. తోలాకర్ర మాత్రమే ఉన్నది, చిన్న కర్ర ఉన్నది. దేవుణ్ణి ఏమనలేదో తెలుసా షమ్గరు? నాయనా, నా చిన్న జీవితంలో, నా చిన్న చేతిలో ఈ కర్ర మాత్రమే ఉంది. నేను సామాన్యమైన రైతుని, నువ్వేమో శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడమంటా ఉన్నావు. వాళ్ళతో యుద్ధం చేయడానికి నా చేతిలో కత్తి లేదు, వాళ్ళతో యుద్ధం చేయడానికి నా చేతిలో ఇదిగో ఆయుధాలు లేవు, మరి ఎలాగా అని అనలేదు. షమ్గర్ ఏం చేశాడో తెలుసా? నాయన, నా చేతిలో ఈ చిన్న కర్ర మాత్రమే ఉంది. ఈ చిన్న కర్రను సహితము నువ్వు గొప్పగా వాడుకోగలిగిన దేవుడువు, చిన్న వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడువు, చిన్న వాటితో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడువు అని చెప్పేసి ఇదిగో షమ్గరు చేసిన మాట ఏంటో తెలుసా? చేసిన పని ఏంటో తెలుసా? యుద్ధమునకు వెళ్ళాడు. యుద్ధమునకు వెళ్ళగానే ఆ చిన్న కర్రతో 600 మందిని హతము చేయగలిగాడు. ఆమేన్. దేవుడు చిన్న వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు, చిన్న వాటితో అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు. నువ్వు అనుకుంటా ఉన్నావు, బహుశా నేను చాలా చిన్నవాడిని, బహుశా నేను చాలా ఒంటరి వాడిని, కృషించిపోయిన వాడిని, నీరసించిపోయిన వాడిని, అందరూ ద్వేషించిన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుంటా ఉన్నావేమో. నా దేవుడు చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో ఉన్న పరిస్థితి ఏదైనా సరే నీ చిన్న జీవితాన్ని పట్టుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టగలిగితే అద్భుతమైన పాత్రగా దేవుడు దాన్ని నిలబెట్టగలడు. నా జీవితాన్ని ఒక సాక్ష్యం, నా జీవితం ఒక సాక్ష్యం, నా జీవితం ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మలిచాడు. ఒకప్పుడు అందరూ విసర్జించిన వాళ్ళే, ఒకప్పుడు ఒరే ఎందుకు పనికొస్తావురా అన్నవాళ్ళే, ఒకప్పుడు వీడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్నవాళ్ళే, వీడి వల్ల అంత నష్టమే అన్నవాళ్ళే. కనీసం ఏమనుకున్నారో తెలుసా? ఎందుకు పనికిరాని అనుకున్నారు. నాకు తెలిసిందల్లా ఒకటే, మనుషులందరూ విడిచిపెట్టినా, స్నేహితులందరూ విడిచిపెట్టినా, అందరూ విసర్జించినా యేసయ్య మాత్రం విసర్జించలేదు. యేసయ్య విసర్జించకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? చిన్న ప్రాయములోనే, యవన ప్రాయములోనే నా జీవితాన్ని పట్టుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టాను. ప్రభువా, నాకెవ్వరూ లేరు, ప్రభువా అందరూ విసర్జించారు, పనికి మాలినవాడా అంటా ఉన్నారు, వేస్ట్ రా అంటా ఉన్నారు, ఎందుకు ఉపయోగం అంటా ఉన్నారు. నన్ను వాడుకోవా, నన్ను నిలబెట్టవా, నా జీవితాన్ని మలచవా, చిన్న వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా నీవు అని యేసయ్య చేతిలో జీవితాన్ని పెట్టాను. యేసయ్య చేతిలో జీవితాన్ని పెట్టగానే చూడండి, ఏనాడు దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రోజుకి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది, నా యేసయ్య చేయి విడిచిపెట్టలేదు. కానీ అద్భుతమైన రీతిలో అధికారుల ముందు నిలబెట్టాడు, ఇదిగో పెద్ద పెద్ద వారి ముందు నిలబెట్టాడు, సేవకుల ముందు నిలబెట్టాడు, అనేకమైన జన సమూహం ముందు నిలబెట్టి తనకు సాక్షిగా వాడుకుంటా ఉన్నాడు. గల కారణం ఏంటో తెలుసా? సమస్యలలో నా జీవితాన్ని పట్టుకెళ్ళి సమస్య కంటే గొప్పవాడైన యేసయ్య చేతిలో పెట్టాను. ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్ ద్వారా పరిశుద్ధాత్మని స్వరం ద్వారా ఈ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. సమస్యను చూసి కృంగిపోకు, సమస్యను చూసి వెనక్కి అడుగు వేయి మాకు, సమస్యను చూసి సాధ్యం కాదనుకోకు, సమస్యను చూసి వెనకడుగు వేయి మాకు. నీ పరిస్థితి ఏదైనా, నీ సిచ్యువేషన్ ఏదైనా, నువ్వు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, భయంకరమైన ఊపిలో ఉన్నా, నీ దేవుడు నీ జీవితాన్ని పట్టుకెళ్ళి దేవుని చేతిలో పెట్టగలిగితే దేవుడు దాన్ని మలచగలడు.
ఆయన కుమ్మరి, ఆయన కుమ్మరి, ఆయన పరమ కుమ్మరి. నీ జీవితాన్ని మోల్డ్ చేస్తాడు ఆయన. అంతే ఆంద్రేయ నమ్ముతా ఉన్నాడు ఇక్కడ, అదే ఆంద్రేయ విశ్వసిస్తా ఉన్నాడు ఇక్కడ. ప్రభు నాకు తెలుసు నువ్వు కార్యం చేయగలవు, ప్రభు నాకు తెలుసు నువ్వు మార్చగలవు, ప్రభు నాకు తెలుసు అద్భుతంగా నీవు సంతృప్తిని సమృద్ధిని అనుగ్రహించగలవు అని ఆ చిన్న వాటిని పట్టుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టగలిగాడు. తర్వాత ఏం జరిగిందో, మూడవది, మన జీవితంలో దేవుని కార్యం జరగాలంటే మనం ఏం చేయాలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అక్కడ క్రిందకి చదువుతా ఉన్నాను. 10వ వచనాన్ని చదువుతా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. మూడవదిగా, మన జీవితంలో దేవుడు సమస్యలలో అద్భుతముగా మనల్ని నిలబెట్టడానికి, మనకు విజయాన్ని అనుగ్రహించడానికి మనం చేయవలసిన మూడో పని ఏంటని గనక ఆలోచన చేసినట్లయితే విధేయత. యేసయ్య కూర్చోమన్న కాడ కూర్చోగలగాలి. చూడండి, ఆంద్రేయ పట్టుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య చేతిలో పెట్టిన తర్వాత యేసయ్య అంటా ఉన్నాడు, ఇప్పుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? జనులను కూర్చుండబెట్టుడి. కూర్చోపోతే అవదా? అవదు. కూర్చోపోతే అవదా? అవదు. చాలామంది జీవితంలో ఇదిగో దేవుడు అద్భుతం చేయాలనుకుంటా ఉంటారు. చాలామంది జీవితంలో దేవుడు కార్యం చేయాలనుకుంటా ఉంటారు. చాలామంది సమస్యలలో దేవుడు విజయాన్ని అనుగ్రహించాలనుకుంటాడు. కానీ విజయం అనేది ఎలా వస్తుందో తెలుసా? నువ్వు విధేయత చూపించినప్పుడు. విజయం అనేది ఎలా వస్తుందో తెలుసా? యేసయ్య కూర్చోమన్న కాడ కూర్చున్నప్పుడు. విజయం అనేది ఎలాగ నీకు అనుగ్రహించబడుతుందో తెలుసా? దేవుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించినప్పుడు. 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్న వారిని కూర్చోబెట్టుడి అనగానే వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాతనే యేసయ్య అద్భుతాన్ని చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు గమనించండి. నీ జీవితంలో ఉన్న పరిస్థితి యేసయ్యకు తెలుసు. నీ జీవితంలో ఉన్న సిచ్యువేషన్ యేసయ్యకు తెలుసు. నువ్వు దేని గుండా ప్రయాణం చేస్తున్నావో యేసయ్యకు ఎరకే. ఆయన ఎరిగి లేకుండా లేడు. ఆయనకి సమస్తము తెలుసు. అయితే ఒక్క మాట చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో కార్యం జరగడానికి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? విధేయత చూపించాలి. ఒక ఆయన సిరియా దేశానికి సంబంధించినోడు. డబ్బు ఉంది బాగా, ధనం ఉంది బాగా, ఐశ్వర్యం ఉంది బాగా, ధనధాన్యాలు ఉన్నాయి బాగా, హోదా ఉంది బాగా. కానీ జీవితంలో భయంకరమైన వ్యాధి ఉంది, సమస్య ఉంది. వచ్చాడు, ఒక చిన్నది పరిచయం చేసింది, యేసయ్య గొప్పోడు అని చెప్పింది. దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడి దగ్గరికి రాగానే దైవజనుడు అన్నాడు, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బహుశా ఈయన టచ్ అంటాడు అనుకున్నాడు. ఆయన ఏమనలా, సింపుల్గా ఒకే మాట అన్నాడు. ఏంటో తెలుసా? బాబు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మూలుగా అన్నాడు. అరే బాబు, మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, మా దేశంలో చాలా అద్భుతమైన స్వచ్ఛంగా ప్రవహించే నదులు ఉన్నాయి. దీంట్లో మునగమంటావేంటి? పంటకాలంలాగా ఉంటుంది అది, దాంట్లో మునగమంటావేంటి అన్నాడా? అనలా. ఏం చేశాడో తెలుసా? అనుకున్నాడు, కానీ వెంటనే విధేయత చూపించాడు. గుర్తుపెట్టుకోండి, వెంటనే విధేయత చూపించాడు. విధేయత చూపించిన వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? దేవుడు అద్భుతమైన రీతిలో తనను స్వస్థపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో చెప్తా ఉన్నాను, దేవునికి అన్నీ తెలుసు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు జీవితంలో కార్యం చేయడానికి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? విధేయత చూపించగలగాలి. ఆయన మాటకు విధేయత చూపించగలగాలి. ఆయన నీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞల ఎదుట విధేయత చూపించగలగాలి. విధేయత చూపిస్తే పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. అందుకే ఏమన్నాడు తెలుసా? ఆయన బలులను అర్పించటము కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. వీళ్ళు కూర్చున్న తర్వాతే పని అయింది.
కూర్చోనంతసేపు పని అవ్వలేదు. కూర్చుండబెట్టుడి, కూర్చున్నారు. అప్పుడు అద్భుతాన్ని చేశాడు యేసయ్య, అప్పుడు కార్యాన్ని చేశాడు యేసయ్య, అప్పుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళు చవి చూశారు, సమృద్ధిని అనుభవించారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు అలా ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలా మంది వ్యక్తులు అలా ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో భక్తి ఉందేమో, నేను కాదనట్లేదు. నీ జీవితంలో ఇదిగో యేసయ్య అంటే ప్రేమ ఉందేమో, కాదనట్లేదు. భక్తి ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ జీవితం మారడానికి విధేయత ఉండాలి. పరిస్థితులు మారడానికి యేసయ్య చెప్పింది చేయడం అనేది ఉండాలి. యేసయ్య చెప్పిన మాటని సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ యేసయ్య ఆజ్ఞల్ని సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. యేసయ్య చెప్పిన ప్రతి ఆజ్ఞను సేవకుడు ప్రకటిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం ప్రకటించబడుతూ ఉంది. ఏం చేయగలగాలో తెలుసా? విధేయత చూపించాలి. నీ జీవితంలో విధేయత చేసి చూపించు. నీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడు నా యేసయ్య. అందుకే మూడవదిగా జరుగుతున్నది ఏంటని గనక ఆలోచన చేసినట్లయితే, జనులను కూర్చుండబెట్టుడి అనగానే వాళ్ళు కూర్చున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చూశారు. నేను 3 విషయాలు మీతో మాట్లాడాను. నీ జీవితంలో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితితో ఇక్కడికి వచ్చావో యేసయ్యకు ఎరకే. అయితే నీ పరిస్థితులు మారడానికి 3 పనులు నువ్వు చేయగలగాలి. నెంబర్ 1, సమస్యలలో దేవుని శక్తి మీద ఆధారపడాలి. నెంబర్ 2, నీ దగ్గర ఉన్నది కొంచెము చాలు, ఏమీ లేదేమో, జీవితం మిగిలిపోయిందేమో, కొంచెము చాలు, యేసయ్య చేతిలో పెట్టాలి. మూడవది, ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించగలగాలి. పట్టజాలనంత విస్తారమైన సంతృప్తిని, సమృద్ధిని, అమోఘమైన దేవుని కార్యాలని నువ్వు చూడబోతావన్నా ఈ 3 పనులు చేసినప్పుడు. ఈ 3 పనులు చేయకుండా ప్రభువా 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 అంటే ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. దేవుడు తన చిత్తానుసారంగా తన ఆజ్ఞలను నెరవేర్చే వారి జీవితంలో అమోఘమైన కార్యాలు తన చిత్తము చెప్పును జరిగిస్తాడు. ఇవి చేసి చూడు, అద్భుతంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అద్భుతంగా దేవుడు నీ చేతిని బలపరుస్తాడు. అద్భుతంగా దేవుడు నిన్ను తల ఎత్తుకునేవానిగా చేస్తాడు. అది ఏదైనా సరే, భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా, నా యేసయ్య నీకు తోడుగా నడుస్తాడు. ఒకసారి లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదామా? ఈ మాటలు విన్న తర్వాత ఒకసారి లేచి నిలబడదామా? ఉన్న పాలముగా లేచి నిలబడి, ప్రభువా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో చాలా క్లుప్తంగా నేను మీతో మాట్లాడాను, విస్తరించి మాట్లాడలా, కానీ ఉన్నతమైన విషయాలు ప్రభువు మనతో మాట్లాడాడు. నీ పరిస్థితి దేవునికి తెలుసు. నీ జీవితంలో ఏ అపరాధ భావాలు గుండా వెళ్తున్నావో దేవునికి తెలుసు. ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో దేవునికి తెలుసు. పరిస్థితులు ఎరిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడో తెలుసా? ఇప్పటికైనా లోకాని వైపు చూడటం మానేసి, ఇప్పటికైనా ఇదిగో ఇతర పరిస్థితులను చూడటం మానేసి యేసయ్య వైపు చూడగలుగుతావా? ఆయన శక్తి మీద ఆధారపడగలుగుతావా? ఆయన శక్తిని మీద విశ్వసించగలుగుతావా? యేసయ్య మీద ఆనుకునేవాడు, యేసయ్య వైపు చూచువాడు, యేసయ్య శక్తి మీద ఆధారపడువాడు లజ్జింపబడడు, సిగ్గుపరచబడడు. వారి ముఖములు లజ్జింపవు గాని ఇదిగో ప్రకాశించబడతాయి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా దేవుని శక్తి మీద ఆధారపడగలుగుతారు. అమ్మ, మనం చేయవలసింది ఏంటో తెలుసా? మీరు నా వైపు చూడొద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. కళ్ళు మూసుకొని, ఒకవేళ నీ జీవితంలో సమస్యల గుండా వెళ్తా ఉంటే, అపరాధ భావాలు గుండా వెళ్తా ఉంటే, ఇబ్బందులు గుండా వెళ్తా ఉంటే, వ్యసనాలు గుండా వెళ్తా ఉంటే, భయంకరమైన మారని స్థితిని అనుభవిస్తూ ఉంటే, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు దేవునితో మాట్లాడు. ప్రభువా, నీ మీద ఆధారపడతాను, నీ శక్తి మీద ఆధారపడతాను. ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తాను. ప్రభువా, ఇదిగో నాయన ప్రభువా, నీ మాటకు విధేయత చూపిస్తాను అని దేవునితో మాట్లాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. యేసయ్య నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నిన్ను పరీక్షించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయ రహస్యములను ఎరిగి మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితిగతులను ఎరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శక్తి మీద ఆధారపడగలుగుతావా? ఆయన శక్తి మీద ఆధారపడగలుగుతావా? ఇదిగో ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వగలుగుతావా? ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వగలుగుతావా? యేసయ్య చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించగలుగుతావా? ఒకవేళ అలా చేయడానికి ఇష్టపడితే, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఈ రాత్రి ప్రభువా నా జీవితంలో కార్యారంభము ప్రారంభించండి అని దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. థ్యాంక్ యూ లోడ్, థ్యాంక్ యూ లోడ్. అమ్మా, బిగ్గరగా యేసయ్యా అంటూ ప్రార్థించింది. యేసయ్యా అంటూ ప్రార్థన చేయి.
ఎవరైతే ప్రభువును పిలుస్తారో వారికి సమీపముగా ఉన్న దేవుడు ఆయన. అవును తండ్రి. ఎవరైతే ప్రభువా అని పిలుస్తారో ఇదిగో వారికి సమీపముగా ఉన్న దేవుడు ఆయన. వారి అక్కరలను తీర్చే దేవుడు ఆయన. ఒంటరితనములను అర్థం చేసుకునే దేవుడు ఆయన. నీలాంటి శోధనలను అనుభవించిన దేవుడు మన ప్రధాన యాజకుడు. మనలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు ఆయన. నీ పెయిన్ ఆయనకి తెలుసు, నీ ఒంటరితనం ఆయనకి తెలుసు, నీ లోన్లీనెస్ ని అర్థం చేసుకోగలడు, నీ తిరస్కారాన్ని అర్థం చేసుకోగలడు. నువ్వు వెళ్తున్న భయంకరమైన అపరాధ భావం ఆయనకి అర్థమవుద్ది. ప్రభువా కార్యం చేయి అంటూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు లేకుండా నేనుండలేను, నాకు అవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకు అవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకు అవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకు అవన్నీ నీవే యేసయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదని, పూర్ణ మనసుతో ఆరాధి
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాటలకి విధేయత చూపిస్తూ, ఎస్ లార్డ్, నీ హస్తాన్ని నా జీవితంలో కనుపరిచేయ, సంతృప్తిని సమృద్ధిని నువ్వు ఇచ్చే ప్రభువ అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లు నా జీవితంలో కార్యమును ఆరంభించండి అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మన ప్రియులు ఈ రాత్రి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనము కోడికను ముగించుకుందాము. మన మధ్యలోనికి ఇచ్చినటువంటి దొడ్డిపట్ల నుంచి మన మధ్యకి ఇచ్చినటువంటి దేవుని దాసులు ప్రసాద్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం కోడికను ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, దయగలిగిన మా ప్రభువా, నీ బంగారు బలము వందనాలు, స్తుతులు, స్తోత్ర. నీ మహాదయను బట్టి, కృపను బట్టి ప్రభువా, గడిచిన కాలం అంతా నీ సజీవులకులో భద్రపరిచి మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేసినటువంటి యాహానాయ్ గారిని బట్టి నీకు వందనాలు, వారు ఏర్పరచుకున్న దైవజనులు బట్టి నీకు వందనాలు తండ్రి. మరి రెండో వర్తమానంగా రాహుల్ గారిని మీరు మా ముందు ఉంచారు తండ్రి, అందుకు బట్టి నీకు వందనాలు తండ్రి. వారు నాయన మంచి విషయాలు, నాయన 3 విషయాలు మా ముందు ఉంచారు మీ దాన్ని బట్టి తండ్రి. నాయన మరి శ్రమల్లో ప్రభువా నీ మీద ఆధారపడాలని తండ్రి. నాయన మరి మాకున్నది కొంచెమైనప్పటికీ చిన్నదైనప్పటికీ అది నీ చేతిలో పెట్టాలని తండ్రి. నాయన నీ మాటకి విధేయత చూపాలని నాయన చక్కగా తండ్రి 3 విషయాలు ప్రభువా మీ దాసులు మాతో మాట్లాడారు. అందుబట్టి నీకు వందనాలు. ఇవి ఇచ్చిన ఈ వర్తమానం బట్టి నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో నాయన ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఈ వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. నాయన ఈ మీటింగ్లు ఏర్పాటు చేసిన మీ దాసులకి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. చేరువచ్చిన అందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క తండ్రి జీవితాల్లో ఈ వాక్యం పనిచేసినట్లుగా ఫలించినట్లుగా సహాయం దయచేయండి. వారి అవసరాలు